టీటీడీలో పట్టు వస్త్రాల నకిలీ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పట్టు వస్త్రాల నకిలీ వ్యవహారం 3వ స్కామ్ అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న పవన్ వీటి వెనుకున్న ఎవరిని వదిలిపెట్టమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నామని చెప్పారు. హిందువులు వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేసినా సహించేది లేదన్నారు పవన్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి out because there is a very strong TTD board is there and Indian government is there. We are letting as if clear instructions have been given to TTD officials from the Honorable CM. I think that's the reason all these things have come out. Before they used to be there, we used to hear it by hearsay. Now we know that it is all. Can he do the same thing? I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does he dare to say the same thing about his own religion, Christianity? Why when it comes to Hindus, how could you say it just like that? Snap of it. Good, because all these are coming out because దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, మొన్న పరకామణి కేసు వ్యవహారం, ఇప్పుడు తాజాగా పట్టు వస్త్రాలకు సంబంధించిన మరో ఉదంతం బయటకు వచ్చింది. అంటే ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి వీటిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఇటు కూటమి ప్రభుత్వం నాయకులు? అంటే తప్పనిసరిగా టీటీడీలో వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు సామాన్య భక్తులను కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పక తప్పదు. తాజాగా పట్టు వస్త్రాల కుంభకోణం టీటీడీలో వెలుగు చూసింది. ప్రధానంగా వేద ఆశీర్వచనం టికెట్ కొనుక్కున్న భక్తులకు, అట్లాగే విఐపీలకు, వివిఐపీలకు ఆలయంలోని రంగనాయక మండపంలో ఈ పట్టు వస్త్రాన్ని కప్పి ఆశీర్వదిస్తూ ఉంటారు. 1000 రూపాయల టికెట్ తీసుకున్న వారికి ఈ వస్త్రం సమర్పిస్తూ ఉంటారు. నిజానికి దీనికి సంబంధించి ఈ పట్టు వస్త్రాన్ని టీటీడీ ఏటా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా విఆర్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ గత 10 ఏళ్లుగా టీటీడీకి ఈ పట్టు వస్త్రాన్ని విక్రయిస్తూ వస్తోంది. ఇందులో నిబంధన ఏంటంటే అత్యంత స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో తయారైన వస్త్రాన్ని మాత్రమే నిబంధనల ప్రకారం టీటీడీకి విక్రయించాలి. అయితే గడిచిన 10 ఏళ్లుగా ఈ సంస్థ పట్టు కాకుండా పాలిస్టర్తో తయారైన వస్త్రాలను టీటీడీకి సరఫరా చేసి దారుణమైన మోసానికి పాల్పడినట్లుగా తాజాగా వెలుగు చూసింది. నిజానికి ఇటీవల కాలంలో ఇక్కడ ఏదైతే ఆ వస్త్రానికి అనుమానం వచ్చి ఆ వస్త్రం తాలూకు శాంపుల్స్ ను నేరుగా బెంగళూరులో ఉన్న సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబొరేటరీకి పంపించారు. అయితే అక్కడ రకరకాల పరీక్షలు చేసిన నేపథ్యంలో అసలు అందులో పట్టే లేదని, అందులో పాలిస్టర్ ఉందంటూ కూడా పూర్తి స్థాయిలో నివేదిక ద్వారా బట్టబయలేదు. దీంతో ఒక్కసారిగా టీటీడీ అధికారులు అవాక్కయ్యారు. ముందుగానే 10 ఏళ్ల పాటు ఈ వ్యవహారం నిర్విఘ్నంగా కొనసాగుతున్న పట్ల అందరిలో కూడా కొంత అయోమయం వ్యక్తమవుతోంది. అయితే ప్రధానంగా ఇప్పటికంటే సుమారు 21,000కు పైగా పట్టు వస్త్రాలను టీటీడీ గత 10 ఏళ్లలో కొనుగోలు చేసింది. ఈ లెక్కన దాదాపు 50 నుంచి 55 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం ఈ పట్టు వస్త్రాల కొనుగోలులో చోటు చేసుకుంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దాని దృష్టికి వచ్చినప్పుడు ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా దీనిపై ఏసీబీ దర్యాప్తుకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మనం చూసాం, ఒకవైపు కల్తీ నెయ్యి వ్యవహారం, మరోవైపు పరకామణి చోరీ వ్యవహారం, ఇది రకరకాల కుంభకోణాలతో టీటీడీ ఇప్పుడే కొంత ఉక్కిరి బిక్కిరిగా ఉన్న నేపథ్యంలో ఈ పట్టు వస్త్రాలు, దీన్నే మేల్చాటు వస్త్రం అని, అట్లాగే దుప్పట్ట అని రకరకాల పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. నిజానికి మనం చూడొచ్చు, ఆలయంలో విఐపీలు గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు భుజం మీద వాటిని కప్పుకొని వస్తూ ఉంటారు. పూర్తిగా పట్టుతో తయారైనది, దానిపైన శంకు చక్ర నామాలు ఉంటాయి. అట్లాగే దానిపైన ఓం నమో వెంకటేశాయ అన్న పదాలు కూడా ఉంటుంది. ఇటు తెలుగు ఉంటుంది, సంస్కృతం 2 భాషల్లో ఉంటుంది. అది చాలా గొప్పగా ఫీల్ అవుతారు భక్తులు. ఆ పట్టు వస్త్రాన్ని ఆలయంలో అర్చకుల మీదుగా దాన్ని తీసుకోవడం, దాన్ని కప్పుకున్న తర్వాత అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం చేసుకోవడం అనేది గొప్ప అంశంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో అసలైన పట్టు వస్త్రం కాకుండా పాలిస్టర్ పట్టు వస్త్రాలను ఇంతకాలం టీటీడీకి దారుణంగా విక్రయించారు. ఇందులో విఆర్ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థతో పాటు దాని అనుబంధంగా ఉన్న మరో 3 సంస్థలు ఈ మేరకు ఈ పాలిస్టర్ వస్త్రాలను టీటీడీకి సరఫరా చేసినట్టు నిగ్గు తెలిసి మొత్తానికి దీనిపైన టీటీడీ పాలక మండలి విచారణకు ఆదేశించింది. ఎవరైతే దీని వెనక ఎవరున్నారు, అప్పుడు కొనుగోలు దీనికి అనుమతి ఎవరు ఇచ్చారు, పర్చేస్ కమిటీలో ఎవరు మెంబర్గా ఉన్నారు, మొదట దీనికి ఎందుకు ల్యాబ్ ద్వారా ఇందులో పట్టు ఉందా లేదా, నిజానికి పట్టు ఉందా లేదా నిర్ధారించేందుకు రకరకాల పరీక్షలు ఉన్నాయి. అందులో నూలు యొక్క సామర్థ్యాన్ని, దాని నాణ్యతను పరిశీలించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవేవి నిర్వహించకుండా ఇంత తేలిగ్గా పాలిస్టర్ వస్త్రాలను ఎలా కొనుగోలు
చేశారని చెప్పి కూడా ఒక్కసారిగా టీటీడీ పాలక మండలి అవాక్కైంది. దీనిపైన పూర్తి స్థాయిలో నివేదిక జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని కూడా ప్రస్తుతం టీటీడీ భావిస్తోంది. హరీష. రైట్, థ్యాంక్ యూ మురళి.